ఎస్ ఓకే సార్ ఓకే Yes, యా డన్. okay. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు మనం అందరం ఇక్కడ ఎందుకున్నాం? అండ్ సెకండ్ క్వశ్చన్, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? అసలు నేర్చుకున్నది మన జీవితంలో ఏమైనా పనికొస్తుందా? సార్ ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మనం అందరం ఇక్కడ ఎందుకున్నాం? ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? ఈ నేర్చుకున్నది మన జీవితంలో ఏమైనా పనికొస్తుందా? అనిపిస్తుందా ఏమైనా కొంచెం క్లారిటీ? అయిపోతే ఓకే అని చెప్పండి. యా పాజిటివ్ మైండ్ తోని ఎంటీ మైండ్ సెట్ తోని ఎలా ఉండాలి, మన ఎనర్జీ లెవెల్స్ అనేటి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఎక్కడున్నాం, మన మన గోల్స్ ఏంటి, మన ఇమాజినేషన్ విజువలైజేషన్ అనేది ఎలా చేస్తాం, పాజిటివిటీ ఎలా క్రియేట్ సరౌండింగ్స్, అలాగే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మనం ఎలా డెవలప్ అవ్వచ్చు, దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పటి వరకు నేర్చుకున్నాను సార్. ఇప్పుడు నేర్చుకుని కూడా చాలా యూజ్ అవుతుంది సార్. పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, మార్నింగ్ గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది అనేది, సేమ్ అలానే మన ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, సదీకి కొంచెం ఐడియా ఉంది, కొంచెం హోప్ ఉంది. ఓకే, నాకు కొంచెం ఎంతైనా ఎంతో కొంత పనికొస్తుంది అని. సో ఇంకా మీలో ఎవరికైనా? సార్ మనం అందరం ఇక్కడ ఎందుకున్నామంటే యా మాలో కన్ఫ్యూజన్స్ అన్ని తొలగిపోయి మా అంతరంగంలో ఉన్నటువంటి ప్యాషన్ ఏంటో తెలుసుకోవడం కోసం ఆ కన్ఫ్యూజన్ ని తొలగించుకొని మనలో ఉన్న మన అంతరంగంలో ఉన్నటువంటి కరెక్ట్ పాయింట్ ఏందో, ఆ ప్యాషన్ ఏందో తెలుసుకోవడం కోసం మనం అందరం ఇక్కడ ఉన్నాము. వెరీ గుడ్.
ఇంతవరకు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే Yeah. స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు Yeah. కన్జ్యూమరిజం కాదు కానీ కాంట్రిబ్యూషన్ చేయాలని నేర్చుకున్నాము. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఏదైతే మనము సొసైటీకి ఇస్తామో అంతకు రెట్టింపు సొసైటీ మనకి ఇస్తుంది. వావ్, సూపర్. అంతేకాకుండా మనలో మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నప్పటికీ కూడా సింగిల్ పాయింట్ ద్వారా మనం ముందుకెళ్ళాలి. యా, ఎక్సలెంట్, అప్పుడే వండర్ఫుల్. అప్పుడే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. యా, మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నప్పటికీ మల్టిపుల్ వేస్లలో వెళ్ళినప్పుడు మనం ఏ వేలో కూడా గమ్యాన్ని చేరలేం సూపర్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకున్నాము. యా, ఇంకొకటి, మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిని ఇతరులకు పంచాలి, ప్రపంచానికి తెలియజేయాలంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో దేని ద్వారా మనము మన విషయాలని అందరికీ చేరవేస్తాం yes, అనేటువంటి విషయాన్ని మనం క్లియర్ గా తెలుసుకున్నాం. yes, అంతేకాకుండా మనలో ఉన్నటువంటి మైండ్ సెట్ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ వదిలేసి పాజిటివ్ థింకింగ్ లో వెళ్ళాలి. yeah, మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని మనం చేసేటువంటి వీడియోల ద్వారా నలుగురికి చెప్పాలి. నెక్స్ట్ super, మనల్ని మనం జడ్జ్ చేసుకోకుండా తప్పులు ఉన్నప్పటికీ ఒప్పులు ఉన్నప్పటికీ ముందుకు సాగినప్పుడు తప్పులు ఉన్నాయి కూడా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి ట్రూగా మారిపోతాయి. yes, ఇలాంటి విషయాలని మనం నేర్చుకున్నాం. మనం నేర్చుకున్నది జీవితంలో ఏమైనా పనికి వస్తుందంటే 100% పనికి వస్తుంది. మనకు పనికి రావడమే కాకుండా ఇతరులకు కూడా చాలా మనం సొసైటీకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎక్సలెంట్, సూపర్. సో థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, నాగరాజు గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను సింపుల్ గా ఇక్కడ మనం అంటే నేను వస్తాను. నేను ఇక్కడ ఎందుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి కారణం మనకు జాయిన్ అయిన కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అయినానంటే నాకు ఒక సెకండ్ ఇన్కమ్ కావాలి. నేను ఇప్పుడు సంపాదించే సంపాదన సరిపోవట్లేదు కాబట్టి సెకండ్ ఇన్కమ్ కావాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన ఏమైనా మెలకువలు సంబంధించిన ఏమైనా విషయాలు చెప్తారేమో అన్న ఉద్దేశంతో జాయిన్ అయినా సార్. ఇక్కడ ఉన్నా ప్రస్తుతానికి. అయితే ఇంతవరకు నేనేం నేర్చుకున్నా అంటే అసలు నమ్మకం, నా మీద నాకు నమ్మకం వచ్చింది. నా మీద నాకు నమ్మకం రావాలి, దాన్ని స్వీకరించాలి. సార్ నేను సాధించగలనే విషయాన్ని నమ్ముతున్నప్పుడు ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఈ 10 క్లాసులు వినడం వల్ల నేను నా లోపల ఉన్న పవర్ హౌస్ ఏముంది, నా మీద నాకు ఒక దృష్టి పెట్టి నన్ను నేను గుర్తించడానికి నాకు ఈ కోర్సు చాలా ఉపయోగపడ్డది. జీవితంలో నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ కోర్సు చేయడం వలన నేను ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే నా సెకండ్ ఇన్కమ్ ఇంకా నేను ఇంకేమైనా ఫర్దర్గా నా డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే ప్రతిదీ నేనే కదా చేసేది కాబట్టి నా మీద నాకు నమ్మకం ఏర్పడుతుంది. ఈ కోర్స్ వల్ల కంపల్సరీ నాకు ఇది ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను సార్. సో వెరీ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్. బేసిక్ గా ఇక్కడ మనం క్లాసులు చెప్పింది కావచ్చు, స్టార్టింగ్ వెబినార్ నుండి కూడా అందరూ అటెండ్ అవుతున్నారు. అందరికీ సేమ్ నాలెడ్జ్ అందరికీ షేర్ చేయబడ్డది, రైట్? కానీ కొంతమందికి లక్ష్మణ్ సార్ చెప్పండి సార్. నేను రెండే పాయింట్లలో చెప్తాను. చెప్పండి సార్. సార్ ఇక్కడ మనం అందరము వెల్త్ క్రియేషన్ క్లాస్ కోసం ఉన్నాం సార్, రైట్ సార్. రెండో పాయింట్, ఇంతవరకు గివర్ మరియు మైండ్ సెట్ గురించి నేర్చుకున్నాము. ఎందుకంటే నేను విపులీకరించి చెప్పానంటే 10 నిమిషాలు పడుతుంది. ఓకే, నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను సార్. మూడోది, నేర్చుకున్నది ఈ జీవిత కాలంలో గోల్ సాధించడానికి, మరియు అది కాకుండా ఇంకా జన్మల గిట్ట ఉంటే వాటికి కూడా ఇది పనికి వస్తుందని నా అభిప్రాయం సార్. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, సూపర్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అండ్ మీకు ఈ క్లారిటీ ఉంటే నెక్స్ట్ జరగబోయే సెషన్స్ అనేవి 100% మిమ్మల్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంటాయి. దీనికి నేను హామీ ఇస్తున్నాను. కానీ ఇంతవరకు చెప్పినవి విన్నవి మనం చేసేవి పనికి రావు అనుకుంటే ఇకపై మనం ముందు కొనసాగడం కూడా వృధానే, రైట్? సో కొంతమందికి కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ ఉండొచ్చు, నేను ఏం నేర్చుకున్నా అసలు అనే ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ ఈ రోజు మీ అందరికీ క్లారిటీ ఉందనే విషయం నాకు క్లారిటీ వచ్చింది. ఐఎమ్ రియలీ సో గ్లాడ్. హైట్స్ ఆఫ్. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక చిన్న స్క్రీన్ ఒకటి షేర్ చేస్తాను.
సూపర్ మార్కెట్ ఈజ్ సూపర్ మార్కెటింగ్. లెట్ మీ టెల్ యు సంథింగ్. ఎప్పుడు ఏ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళినా మన చూపు రైట్ కార్నర్ కి వెళ్తుంది. సో ఆ స్పాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన ప్రొడక్ట్స్ అక్కడ పెట్టాం. చూపు తర్వాత మనల్ని అట్రాక్ట్ చేసేది స్మెల్. లెఫ్ట్ సైడ్ లో చూడు. సో అక్కడ సువాసన ఇచ్చే ప్రొడక్ట్స్ ని పెట్టుంటారు. నైస్ ఫ్రేగ్రెన్స్ కస్టమర్స్ కి మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది అంట. వినిపిస్తుంది అందరికి సౌండ్? లోపలికి రాగానే చేతికి సౌండ్ వినిపిస్తుంది అందరికి? వినపడుతుంది సార్, యా, వెరీ గుడ్. వినిపిస్తుంది. బిస్కెట్ ఎందుకు డిస్టర్బెన్స్ ఇస్తున్నారు? తెలుసు సార్, వస్తువులన్నీ పెట్టి తీసుకెళ్ళడానికి. ఒక ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన కస్టమర్ చేతికి బాస్కెట్ ఇస్తే వెంటనే గిల్టీగా ఫీల్ కరెక్ట్ అవుతుంది సార్. అది ప్రోడక్ట్స్ కొంటారనే. అదేవిధంగా ఈ థర్డ్ రోలో బిస్కెట్స్, చాక్లెట్స్ అని పిల్లలు తినే ఐటమ్స్ పెట్టుంటారు. వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉండాలనే అత్యవసర వస్తువులైన రైస్, పాలు, పప్పులు వీటన్నిటిని చివరన పెట్టుంటారు. ఎన్ని ప్రోడక్ట్స్ ని దాటుకుని అక్కడికి రావాలి కదా. సో నువ్వు క్యాషువల్ గా అటు ఇటు చూసి నీకు కావాలనుకుని వేరే ప్రోడక్ట్స్ ని కొనేస్తావు. ఈ సూపర్ మార్కెట్ లో విండో చూసావా? లేదు సార్. క్లాక్ కూడా ఉండదు. ఏ లోపలికి వచ్చే కస్టమర్ కి టైం పోయేది తెలియకూడదు. అది మాత్రమే కాదు, అన్ని సూపర్ మార్కెట్స్ లో లోపలికి రావడానికి ఒక దారి, బయటికి వెళ్ళడానికి ఒక దారి. కస్టమర్స్ కొనడానికి వచ్చినవి మాత్రం కొనుక్కుని వెళ్ళిపోకూడదు కదా. వీటన్నిటిని మించి బిల్ కౌంటర్ కి పక్కన పిల్లలు ఇష్టపడే ప్రొడక్ట్స్ ని పెడతారు. బిల్లు వేయడానికి లైన్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేత కొనిపించడానికి. ఓకేనా ఫ్రెండ్స్? మీలో ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది డిమార్ట్కి వెళ్ళారు? డిమార్ట్ అందరం పోయినాం సార్, వెళ్ళినాం సార్. ఒక్క నిమిషం. యా, చెప్పండి ఫ్రెండ్స్, డిమార్ట్కి వెళ్ళారా? వెళ్ళినాం సార్. వెళ్ళాం సార్, వెళ్ళాం. వెరీ గుడ్. వెళ్ళినాం సార్. డిమార్ట్ కి వెళ్తే మీకు బాగా అనిపించిందా, లేకపోతే చిన్న షాప్కి వెళ్తే బాగా అనిపించేదా? సార్ ఎక్కువ ప్రోడక్ట్లు అక్కడ దొరుకుతాయి సార్. ఎక్కువ ప్రోడక్ట్లు దొరుకుతాయి. ఇంకా అంటే కొంచెం బయట రేట్ కన్నా అక్కడ కొంచెం కొన్ని ఐటమ్స్ తక్కువ ఉంటాయి, కొన్ని ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి సార్. అది అబ్జర్వ్ చేసి. రైట్, వెరీ గుడ్. మరి బయటి మామూలు చిన్న షాప్కి వెళ్తే ప్రాబ్లం ఏంటి మనకి? సేమ్ దాంట్లో కూడా అన్ని గూడ్స్ దొరుకుతాయి కదా. లేదు, బయట అక్కడికి పోతే టైం వేస్ట్ కావద్దని దానికోసం అక్కడికి పోతే అన్ని ఒక్కసారే తెచ్చుకోవచ్చు కదా. వెరీ గుడ్. ఓకే, నాగరాజు సార్. సార్ సైకలాజికల్ గా ఆలోచిస్తే డిమార్ట్ కి వెళ్ళడం కంటే బయట ఉన్న కిరాణా షాప్ కి వెళ్ళడమే బెటర్. ఎగ్జాక్ట్లీ రైట్. సో అండ్ రజిత మ్యామ్, మేడం మీ వాయిస్ వినిపించట్లేదు. మేబీ హెడ్సెట్ ప్రాబ్లం అనుకుంటా. సార్ యా, సార్ లేదు మ్యామ్, వినిపిస్తలేదు. సో ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక డిమార్ట్ ఉంది, ఒక నార్మల్ షాప్ ఉంది, కానీ అందరు కూడా డిమార్ట్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్ గా ఈ మూవీ జాగో అనుకుంటా, రైట్? దీంట్లో మంచి మంచి టెక్నిక్స్ చెప్పారనమాట. అంటే డిమార్ట్ ఎలా నడుస్తుంటది అసలు, అంటే షాపింగ్ కాంప్లెక్స్ ఎలా నడుస్తుంటది అని. మనకు కూడా ఇలాంటి డిమార్ట్ షాప్ లాంటిది ఒకటి ఉంటే బాగుంటది కదా. నిజంగా ఆ ఫాహిద్ ఫజిల్ అనే హీరో లాంటి వాడే మనకు కూడా మేనేజర్ లా ఉంటే ఇంకా బాగుంటది కదా. ఫుల్ డబ్బులు సంపాదించవచ్చు, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, కానీ డిమార్ట్ షాప్ పెట్టాలంటే చాలా డబ్బుతో కూడుకున్నది. దాదాపు ఇక అది కోట్లలోనే ఉంటది. ఎందుకంటే ప్రతి ప్లేస్ కూడా మనం కొనుక్కోవాలి, ఓపెన్ ల్యాండ్ అంతా, ప్లస్ బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ చేయాలి, దాంట్లో ఉన్న సామాన్లన్నీ మనం తెచ్చుకొని పెట్టుకోవాలి, ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేయాలి, అవునా? కానీ మనకి డిమార్ట్ కంటే అద్భుతమైన షాప్, ఒకటి సోషల్ మీడియా మనకు అందించింది. అదేంటో తెలుసా? మన ఫేస్బుక్, మన యూట్యూబ్, మన ఇన్స్టాగ్రామ్. సో ఇప్పుడు మీకు చిన్న క్లారిటీ రావాలంటే ఈ ఫేస్బుక్ గురించి మీకు ఒకసారి చెప్తాను. అసలు ఫేస్బుక్ కి డిమార్ట్ కి సంబంధం ఏంటి అని. సో
స్క్రీన్ షేర్ అవుతుంది అందరికి? యా, స్క్రీన్ షేర్ అవుతుంది అందరికి? అవును సార్. యా, వెరీ గుడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఫేస్బుక్ ప్రొఫైల్ కదా. మనకి ఫేస్బుక్ వాళ్ళు మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే, స్లో ఉన్నట్టుంది. సో ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన పేరు ఉంది కదా, దిస్ ఈజ్ అవర్ కంపెనీ నేమ్ అన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మన ఫోటో కనిపిస్తుంటది కదా, ఇది మన లోగో అన్నమాట. ఓకేనా? చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ కంపెనీ పేరును, వాళ్ళ లోగోని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవట్లేదు. చాలా మంది ప్రొఫైల్ చూసి ఏం చేస్తారంటే లాక్ చేసుకుంటారనమాట ప్రొఫైల్స్ అన్ని. కానీ ఫేస్బుక్ అనేది కంప్లీట్ డిమార్ట్ లాంటిది. డిమార్ట్ కి రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుందో చూసారు కదా, ఎంత పెద్ద 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 పేర్లతో ఉంటది. ఎందుకు అంటే ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి. ఎస్, అదే చిన్న షాప్ లో ఎలా ఉంటది, చిన్న డోర్ ఉంటది, లోపల ఒక మనకి ఇచ్చే వాళ్ళు కూర్చుంటారు ఎక్కువ. ఆ బాబు నీకు ఏం కావాలని అడుగుతుంటారు. వాళ్ళు అడిగే 2 ప్రశ్నలతోని మనం ఆ షాప్కి వెళ్ళడం మానేస్తాం. ఇంకా రాను రాను వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది అంటే, వీడు ఏం అడుగుతాడు, ఏం తీసుకుంటాడు, అసలు వీడి మొహానికి కొనేటోడైనా వీడు అనుకుంటారు. రైట్? కానీ డిమార్ట్కి వెళ్తే ఆ ప్రాబ్లం మనకు ఉండదు. సో ఎప్పుడైనా ఒక పర్సన్ మన ప్రొఫైల్ చూస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలి. రైట్? సో మోస్ట్లీ వీళ్ళు షేరింగ్ ఆప్షన్ లో ఫేస్బుక్ లో ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టున్నారు, షేర్ అవ్వట్లేదు. సో మీరు కూడా ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంటది, మీ ప్రొఫైల్ పైన పెద్ద బ్యానర్ ఉంటుంది. రైట్? ఒకసారి ఫేస్బుక్ అందరూ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి, పైన ఒక బ్యానర్ కనిపిస్తుంటది. ఆ బ్యానర్ లో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ పెడుతుంటారు. సరే ఒకసారి నీ ఫేస్బుక్ ఆన్ చేస్తావా? చేసే వీలుందా? అండ్ రమేష్ సార్, మీ ప్రొఫైల్ లో కూడా మీ ఫొటోస్ అన్ని చూడండి. అండ్ నాగరాజు సార్, ప్రతి ఒక్కరు కూడా సార్. అందరి ఎలా ఉంటాయంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవడము, లేకపోతే ఒక స్టైల్ ఇట్లా నిలబడము, ఒక రకరకాల స్టైల్లో నిలబడుతూ ఉంటారు. రైట్? అవును సార్. అవునా కదా? కానీ అవును సార్. నిజానికి ఫేస్బుక్ మనకి ఏం ఆప్షన్ ఇచ్చిందంటే, మనకున్న స్కిల్స్ ని మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలనుకుంటామో, మన బిజినెస్ ని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలో, వాళ్ళ ప్రపంచంలో ఉన్న ద బెస్ట్ పీపుల్ అంతా కలిసి ఒక పేజ్ డిజైన్ చేశారనమాట. ఇట్స్ నాట్ ఏ పేజ్, ఇట్స్ ఏ షాప్. అసలు షాప్ ని ఎలా డిజైన్ చేశారంటే, ఎలా ఉంటే వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకోగలుగుతారు అని. దానికోసమే ఇంతకుముందు ఫేస్బుక్ లో బ్యానర్ అనే ఆప్షన్ లేకుండే మనకి.
ఫేస్బుక్ లో మనకి బ్యానర్ అనే ఆప్షన్ లేకుండే, అది రీసెంట్ గా బ్యానర్ అనే ఆప్షన్ ని తీసుకొచ్చారు వాళ్ళు. అది ఎందుకు అంటే మనం ముఖ్యంగా మనం చేస్తున్న బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి కోసమే. కనిపించట్లేదు అనుకుంటా కదా. రావట్లేదు సార్. యా, సో మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, పైన బ్యానర్ ఉంటుంది. ఆ బ్యానర్ ని ఈ రోజు మనం క్రియేట్ చేయబోతున్నాం, ఓకేనా? సో దానికోసమే మనం ప్రొఫెషనల్ ఫోటోస్ అన్నిటిని తీయమన్నాం అనమాట. సో అందరూ ప్రొఫెషనల్ కవర్ ఫోటోస్ రెడీగా ఉన్నారు కదా? బ్యానర్ అంటే కవర్ ఫోటోనా సార్? బ్యానర్ అంటే ఒక్క నిమిషం. మీ ఫోటో బ్యాక్ సైడ్ ఒకటి కంప్లీట్ పెద్ద స్క్రీన్ ఉంటుంది అనమాట, దాని ఇంకా. కవర్ ఫోటో. యా, కవర్ ఫోటో, రైట్. సార్ ఎవరి దగ్గర ఒకరు చూపెట్టండి సార్. యా, చూపిస్తాను సార్. సో ఈ రోజు కాన్వాలో మనం ఆ కవర్ ఫోటోని డిజైన్ చేయబోతున్నాం. మీ అందరికి గ్రూప్ లో ఒక ఫోటో పంపించారు, చూడండి ఒకసారి. మన గ్రూప్ లో ఒక ఫోటో పంపించా. హెల్ప్స్ టు స్టార్ట్ యువర్ బిజినెస్. దాని బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది కవర్ ఫోటో అన్నమాట. సో ఇది బ్యానర్ అంటారు దాన్ని. అవును. సో ఈ బ్యానర్ లో మనం ప్రమోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్యాషన్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి, లేకపోతే మనకి ఏమైనా షాప్ ఉందా, లేకపోతే మనం ఏమైనా సర్వీస్ చేస్తున్నామా, ఆ సర్వీస్ ని అక్కడ రాసుకోండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి అని వాళ్ళు చెప్పారు. కానీ అన్ఫార్చునేట్ గా చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఇచ్చిన ఆ స్పేస్ ని చాలా మంది వేస్ట్ చేస్తున్నారు. నిజంగా స్పేస్ అంతా వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. నిజానికి దానికి ఎన్ని లక్షలు పెట్టినా కూడా ఆ స్పేస్ ని అసలు ఇవ్వడం అనేది చాలా అదృష్టం అనమాట మనకి. ఎందుకోసం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు మనల్ని మనం. సో ఈ అడ్వర్టైజింగ్ బోర్డ్స్ ని ఎట్లా తయారు చేసుకోవాలనేది ఒక కాన్వాలో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుందా, స్క్రీన్ షేర్ అయిందా? అది సార్. యా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీ మొబైల్లో కాన్వా అనే యాప్ ఉంటుంది, యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ సర్చ్ బార్ లోకి వెళ్ళేసి ఫేస్బుక్ కవర్స్ అని టైప్ చేస్తే మనకి ఫేస్బుక్ కవర్ ఫోటోస్ వస్తాయి ఇట్లా. ఆ కవర్ పేజ్ లో ఒక పేజ్ మనం ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం, ఓకేనా? ఒకవేళ పాసిబుల్ అయితే అందరు లైవ్ లోనే చేయండి, ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేసుకోవచ్చు. కాన్వా అనే యాప్ మన మొబైల్లోనే ఉంటుంది, ప్లే స్టోర్ లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అందరు కూడా.
డౌన్లోడ్ అయిందా? చాలా ఈజీ ఉంటుంది. స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటది, కానీ ఒకసారి మీరు ఒక పేజ్ డిజైన్ చేశారంటే ఇంకా చాలా ఆరామ్సే చేసుకుంటూ పోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మనం పోస్ట్ చేసే ఫేస్బుక్ కంటెంట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ఈజీగా పోస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మేడం ఫ్రెండ్స్? లేవు సార్. డౌన్లోడ్ అయిందా? డౌన్లోడ్ అయింది సార్. వెరీ గుడ్. డౌన్లోడ్ అయిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ అడుగుద్ది, దాన్ని జీమెయిల్ నుండి లాగిన్ అవ్వండి. జీమెయిల్ తో డైరెక్ట్ మీ జీమెయిల్ లాగిన్ అయి ఉంటది కదా, దాన్ని జీని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు దాని లోపలికి వెళ్ళిపోవచ్చు. దీనిలో వచ్చినాయి అన్ని ప్రోవే వస్తున్నాయి కదా సార్. ఏమొస్తున్నాయి సార్? అన్ని ప్రోనే వస్తున్నాయి. అంటే ఒక టెంప్లెట్ ఏదన్నా తీసుకుందాం అంటే అన్ని మీరు అక్కడ సర్చ్ బాక్స్ లో ఫేస్బుక్ కవర్ అని కొట్టండి. కొట్టినాం సార్. ఫేస్బుక్ కవర్ అని కొడితే ఏదైనా కవర్ పేజ్ వస్తుంది. ప్రో కాకుండా ఫ్రీ వర్షన్ లో కొన్ని ఉంటాయి అన్నమాట. మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటది స్టార్టింగ్ కాబట్టి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయడానికి ఈ లైవ్ సెషన్ పెట్టాం అనమాట. సరే ఓకేనా లక్ష్మణ్ సార్? నాకు రావడం లేదు. పర్లేదు సార్, మీరు ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేయండి, యాప్ ని కాన్వా అని కొట్టండి. ఇన్స్టాల్ అన్న దాన్ని క్లిక్ చేయనా? ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అయిపోద్ది అంతే.
ఓకే. సరే ఇన్స్టాల్ అయిందా నీకు? యా సార్ ఓకేనా లక్ష్మణ్ సార్? లేదు సార్ ఇంకా. ఇన్స్టాల్ అయిందా? సార్ ఇప్పుడు ఫోటో అండ్ వీడియో ఎడిటర్ అండ్ పక్కన ఇన్స్టాల్ చేయాలి దాన్ని. కాన్వాన్ వచ్చింది కదా, కాన్వాన్ ఇన్స్టాల్ చేయాలి. కాన్వాన్ యాప్ CANVA కాంబా. ఓకే సార్, దాన్ని ఇన్స్టాల్ చేయాలా? దాన్ని ఇన్స్టాల్ చేయాలి. సార్ ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ అని వచ్చింది సార్. వెరీ గుడ్. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ వస్తుంది, ఓపెన్ చేయండి దాన్ని. ఓపెన్ చేయండి. యా ఓపెన్ చేయండి. కంటిన్యూ సైన్ అప్ వచ్చింది సార్. యా సైన్ అప్ వస్తే ఆల్రెడీ మీకు కింద దాన్ని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే గూగుల్ అనే సింబల్ కనిపిస్తుంది, జీ అని, దాని నుండి లాగిన్ అవ్వండి. కంటిన్యూ విత్ గూగుల్ అదేనా? కంటిన్యూ విత్ గూగుల్, రైట్. చూజ్ అన్ అకౌంట్ టు కంటిన్యూ కాన్వా. రైట్. దీనికి ఏం చేయాలి? యాడ్ అదే అనదర్ అకౌంటా? లేదు సార్, అదే అకౌంట్ మీరు ఉన్నది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తే అది క్లిక్ అవుతుంది. మీరు ఆల్రెడీ పైన ఉన్నారు కదా, మీ పేరు కనిపిస్తుందా జీమెయిల్ది? కనిపిస్తలేదు. ఒకసారి కింద ఉన్నది సార్, చూజ్ అన్ అకౌంట్ టు కంటిన్యూ టు కాన్వా. నా ఓకే, జీమెయిల్ అకౌంట్ ఇది ఉంది సార్. జీమెయిల్ అకౌంట్ క్లిక్ చేస్తే యాడ్ అనదర్ అకౌంట్ అని ఇచ్చింది సార్ దానిలో. ఓకే, యాడ్ అనదర్ అకౌంట్ అని క్లిక్ చేయొద్దు ఇక. చేయొద్దా? చేయొద్దు. ఓకే, మరి అది ఆల్రెడీ ఒక అకౌంట్ ద్వారా మీరు ఓపెన్ అయింది కాబట్టి ఆన్ అయిపోతుంది. ఆన్ అయినట్టేనా ఇప్పుడు అది? ఒక సర్చ్ బాక్స్ వస్తుంది చూడండి సార్, పైన ఒక సర్చ్ బాక్స్ వస్తుంది, చెక్ చేయండి సార్. ఇప్పుడు కాన్వా ఓపెన్ చేసిండ్రా? కాన్వా ఓపెన్ చేసిన వచ్చింది, మళ్ళీ మీరు సర్చ్ అది రాలేదు. మళ్ళీ ఇది పెడితే లాగిన్ విత్ కోడ్ అని వస్తుంది. లాగిన్ విత్ అకౌంట్ అన్నప్పుడు మీ అకౌంట్ తోటి ఓపెన్ కండి, జీమెయిల్ తోటి. సార్ మీరు టోటల్ గా బ్యాక్ వస్తే మీ ఫోన్ లో యాప్ కనబడుతుంది, యాప్ ఓపెన్ చేయండి. కాన్వా యాప్ బ్లూ కలర్ లో ఉంటుంది. ఓకే బ్యాక్ రమ్మంటారా? టోటల్ గా బ్యాక్ వచ్చి కాన్వా యాప్ బ్లూ కలర్ లో ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓకే సార్, ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది వస్తుంది సార్, కంటిన్యూ సైన్ అప్ ఫర్ ఫ్రీ. అంతే, కంటిన్యూ కానీ. అదే కంటిన్యూ విత్ గూగుల్ అని వచ్చింది సార్. ఓకే, గూగుల్ అకౌంట్ అంటే మీ జీమెయిల్ అకౌంట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇదే వచ్చింది, మళ్ళీ చూజ్ అన్ అకౌంట్ టు కంటిన్యూ ద కాన్వా. రైట్, ఆ అకౌంట్ చూస్ చేసుకోండి.
చూడండి నేను ఏం చేయాలి దాన్ని, అక్కడ ఏం చేయలేదు కదా మనకు. దాన్ని క్లిక్ చేయండి, మీ అకౌంట్ ఉంటుంది కదా అక్కడ, జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా సార్, దాని మీద క్లిక్ చేయండి. వాట్ విల్ యూ బి ఫర్ అని వచ్చింది సార్. దాని మీద అన్ని ఒక్కొక్కటి అన్నీ వస్తాయి, అవన్నీ ఒక్కొక్కటి దాని మీద టచ్ చేసుకుంటే వెళ్ళండి, ఓపెన్ అవుతుంది. ఇవన్నీ టచ్ చేయాలా? అన్నీ ఒక్కొక్కటి అట్లనే టచ్ చేసుకుంటే ఉండే స్క్రీన్ మీద సార్ స్మాల్ చేసుకోవచ్చు, ఓపెన్ అయిపోతుంది. పర్సనల్ అవి ఎన్ని వస్తాయి అన్ని టచ్ చేసుకుంటే వెళ్ళండి. వీటిని టచ్ చేయాలా? అవి ఎన్ని వస్తాయి అన్ని టచ్ చేసుకుంటే వెళ్ళండి, ఓపెన్ అవుతుంది. బ్యాక్ కూడా ఒక్కొక్కటి టచ్ చేసిన తర్వాత బ్యాక్ అవసరం లేదు, బ్లూ కలర్ లో వస్తున్నాయి సార్ అన్ని. మళ్ళీ మొత్తం యాప్ అక్కడికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. అంటే మొత్తం బ్యాక్ వెళ్ళిపోయిందా? బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే సార్, నో ప్రాబ్లం. లక్ష్మణ్ సార్, మేము మళ్ళీ మిమ్మల్ని ఒకసారి పర్సనల్ గా అప్రోచ్ చేద్దాం ఎట్లా చేయాలి ఏంటనేది. ఓకే, మీరు కంటిన్యూషన్ కానీ సార్. కానీ పర్లేదు సార్, మీరు చూస్తుండండి, కొంచెం అర్థమవుతుంటది మీకు. సో దాంట్లో ఏదైనా ఒక పేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆన్వాలో ఏదైనా ఏ పేజ్ వాట్ విల్ యూ డిజైన్ టుడే అది వచ్చింది. రైట్, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది సార్. మీరు ఎంతమందికి డౌన్లోడ్ అయింది ఒకసారి అడగండి సార్. మరి కాన్వా డౌన్లోడ్ అయింది సార్. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ సోషల్ మీడియా, వీడియో, ప్రెజెంటేషన్, ప్రింట్ వచ్చినాయి సార్. అయితే పైన మీకు ఒక సర్చ్ బార్ వచ్చిందా సార్? సర్చ్ బార్ కాంటెంట్ అండ్ క్యాన్వాస్ అని వచ్చిందా? నాకు ఏది రాలేదు సార్. మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఫేస్బుక్ కవర్, లోగో, ఇన్స్టా ఇవన్నీ కనబడుతున్నాయి అంటున్నారు కదా. లేదు, అది పోయింది. ఇప్పుడు అది రాలేదు. ఇప్పుడు లోడ్ అప్ అని ఉందా సార్? మళ్ళీ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ప్రెజెంటేషన్స్ ఇవి వచ్చినాయి సార్, లోగోస్. సార్ ఓకే, అవును అదే సార్. ఇప్పుడు దాని పైన సర్చ్ బార్ ఉంది కదా, దాంట్లో ఫేస్బుక్ కవర్స్ అని కొట్టండి, కనబడుతుంది. ఫేస్బుక్ కవర్స్ అని కొట్టాలా? ఫేస్బుక్ కవర్సా? సో మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనిటీ. అంటే మనందరం ఇక్కడ ఎందుకున్నామంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హ్యాండ్ హోల్డ్ చేసే సపోర్ట్ తోనే మనం ముందుకెళ్తున్నాం. నిజంగా ఇలాంటి సపోర్ట్ ఉంటే ఎంతటి కష్టాన్నైనా మనం ఉట్టిగానే దాటొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. ఎందుకంటే మీ డౌట్స్ అనేవి ఇంత సింపుల్ గా క్లారిఫై అవుతున్నాయి, చూస్తున్నారా? నమస్తే అన్న, నాకు ఇక్కడ క్లాస్ ఉంది, క్లాస్
సరే సార్. సో ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ షేర్ అవుతుందా ఇది కాన్వాది? సో ఇప్పుడు మనం లక్ష్మణ్ సార్ది కూడా క్రియేట్ చేసి చూద్దాం ఇక్కడ, ఓకేనా? సో సార్, మీరు ఒక షాప్ నడిపిస్తున్నారని విన్నాను, నిజమేనా లక్ష్మణ్ సార్? ప్రస్తుతం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? డౌన్లోడ్ అయిందా యాప్? కాన్వా యాప్ నేను నిన్న నైటే డౌన్లోడ్ చేసుకున్నాను సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. అచ్చా, మీరు కాన్వాలోనే చేశారా నిన్న చేసింది? నిన్న పెట్టుకున్నా కదా సార్, ఫేస్బుక్ లో కూడా పెట్టేసిన. అది కాన్వాలోనే చేశారా అది? కన్వాలోనే చేసిన. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఉన్నాయి కొన్ని. మీ ఫొటోస్ ఎలాంటి ఫోటో తీసారో కొంచెం మన గ్రూప్ లో అప్లోడ్ చేస్తారా? ఉన్న ఫోటోనే అడ్జస్ట్ చేసిన, బట్ ఇలా చేయాలి అనుకుంటే చేసుకోవాలి. అంటే మీరు కొంచెం ప్రొఫెషనల్ గా ఫోటోస్ దిగమన్నాం కదా, మీరు దిగిన ఫోటోస్ మీ గ్రూప్ లో అందరు కూడా మీరు దిగిన ఒక 2-3 ఫోటోస్ ఉంటే మన గ్రూప్ లో యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడేనా? ఇప్పుడే. నాగరాజు సార్ మీరు కూడా, అండ్ రమేష్ సార్ మీరు కూడా మీరు దిగిన ప్రొఫెషనల్ ఫోటోస్ అది కొంచెం మన గ్రూప్ లో యాడ్ చేయండి, 1 లేదా 2. రమేష్ సార్, ఇది మీరు చేసింది కాన్వాలోనేనా? ఎస్ సార్. సూపర్, ఎక్సలెంట్. అండ్ సది? నాగరాజ్ సార్, మీరు ఇది చేసింది కాన్వాలోనేనా? అవును సార్, దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేస్తుందో తెలుస్తలేదు సార్. ఓకే సార్, అది కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు. సది? ఎస్ సార్. అయిందా? చేస్తున్నా సార్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అంతా ఫోటోలు అప్లోడ్ చేశారు కదా, చాలా బాగున్నాయి. మీరు దిగిన ప్రొఫెషనల్ ఫోటోస్ కి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కావాలి కదా, అది తీసేయడానికి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక యాప్ ఉంటుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది చూడండి ఒకసారి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ ఫర్ ఫ్రీ, remove.bg అని కొట్టేసి మీకు వస్తుంది. అది క్లిక్ చేయగానే అప్లోడ్ ఇమేజ్ అని అడుగుద్ది అనమాట. దాంట్లో మీ ఇమేజ్ ని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసిస్తుంటది.
ఓకేనా? ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తుంటే ఇక్కడ రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా యాప్ లో నుండి రిమూవ్ చేసినాయి బ్యాక్గ్రౌండ్ అంతా. సో రిమూవ్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఏం కనిపించదు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోర్ నడిపిస్తున్నాను. నా షాప్ పేరు వచ్చేసి సార్ లక్ష్మణ్ సార్, మీ షాప్ పేరేంటి? యా లెట్స్ ఇమాజిన్ ఒక షాప్ పేరు ఏదని అనుకుందాం. మన సంపత్ సార్ ఆల్రెడీ స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి క్లాసెస్ చెప్తున్నారు కదా. సో దానికోసం సంపత్ సార్ 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 ఓకేనా? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిందా ఇమేజ్ కి? అయింది సార్, అది పెట్టినా సార్ గ్రూప్ లో పెట్టారా? వెరీ గుడ్. ఓ సూపర్ వండర్ఫుల్. సో అండ్ గ్రూప్ లో చూడండి ఆల్రెడీ ఒక ఇమేజ్ ఎడిట్ అయిపోయింది. సో నాగరాజు సార్ ఇక్కడ మనకు కావాల్సింది అంటే కొంచెం ఫొటోస్ అన్ని కూడా ప్రొఫెషనల్ గా ఉండాలి. ఆ యాప్ ఏం చేసిందంటే మీరు పెట్టిన ముందు ఆ స్టాండ్ ఉంది కదా, దాన్ని డిటెక్ట్ చేసింది అనమాట. సో అది లేకుండా మీరు ప్రొఫెషనల్ గా ఉంటే ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా మంచిగా వస్తుంది ఫోటో. ఈ ఫోటోని కాన్వాలో అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి అప్లోడ్స్ ఉన్నాయి కదా, అప్లోడ్స్ కి వెళ్ళి అప్లోడ్ ఫైల్ అని క్లిక్ చేస్తే మన దాంట్లోకి వస్తుంది అనమాట. ఎక్కడ సార్ అప్లోడ్? చూపిస్తా, పక్కన అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, ప్రాజెక్ట్స్ టెక్స్ట్ బ్రాండ్ అప్లోడ్. ఆటోమేటిక్ గా ఏమన్నా అప్లోడ్ అయినాయి సార్.
దీంట్లోకి ఆటోమేటిక్ అప్లోడ్ అయినాయా? అంటే మామూలు అంటే బ్యాక్గ్రౌండ్ తీయని ఫోటోలో అప్లోడ్ అయినాయి. ఓకే. మనము మళ్ళీ ఆ ఫోటోస్ అన్నిటిని కూడా కాన్వాలోనే అప్లోడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఉంటాయి అనమాట స్టోరేజ్ అయ్యి. కింద మీకు ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే సరే మీరు ఏదైనా ఒక బ్యానర్ సెలెక్ట్ చేసుకోండి. బ్యానర్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని క్లిక్ చేస్తే అప్లోడ్ అని వస్తుంది కింద. కింద చూడండి అప్లోడ్ అని కనిపిస్తుంటది. రమేష్ సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే సరే వండర్ఫుల్, సూపర్. ఎవరికైనా డౌట్లు ఉంటే వెంటనే చెప్పండి, అక్కడ దాన్ని బట్టి సార్ చెప్తారు. సో మీరు అదృష్టవంతులు, ఎందుకంటే టెక్నాలజీ ఇంత 5-10 నిమిషాల్లో నేర్చుకుంటారు. మాకైతే నెలలు సంవత్సరాలు పట్టింది. టెక్నాలజీ ఎప్పుడు కొంచెం కొత్తది నేర్చుకునేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తాయి. ఈ మిత్ ఒకటి తెలుసుకోండి మీరు, కొత్త విషయం నేర్చుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటది, కానీ ఒకసారి అలవాటు అయిన తర్వాత జీవితాంతం ఉపయోగపడుతుంది మనకు. ఈ మిత్ దాటాలి మనం.
ఇయర్వాడ్ బయట అన్ని ఏదో దానికి కామెంట్స్ వచ్చినాయట ఫీవర్ వచ్చిందట నాగరాజు సార్ మీది డౌన్లోడ్ అయిందా? సార్ మీది డౌన్లోడ్ అయిందా ఇమేజ్? మీరు చేసింది బాగుంది, మీరు చేసింది బాగుంది. ఫస్ట్ పంపించింది సార్ నాగరాజ గౌడ్ మీ నంబర్ ఇచ్చారు. కంప్లీట్ ల్యాండ్ సర్వే ఇష్యూ సాల్వ్ హియర్. సూపర్ ఎక్సలెంట్. పెట్టినా సార్. ఓకే వండర్ఫుల్, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఇది డౌన్లోడ్ డౌన్లోడ్ అయితే కదా సార్, అయితలే కదా సార్ ఇది. ఒక నిమిషం, మీరు స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? స్క్రీన్ ఏం వస్తలేదు కదా సార్. ఒక నిమిషం. ఓకేనా? అవుతాం. ఇప్పుడు మనది పేజ్ నెంబర్ 5 కదా. ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, షేర్ క్లిక్ చేయాలి. పైన షేర్ ఉంది సార్. ఓకే, షేర్ క్లిక్ చేస్తే కింద డౌన్లోడ్ అనే బటన్ వస్తుంది. డౌన్లోడ్ వచ్చిందా? డౌన్లోడ్ క్లిక్ చేస్తే మన ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను, లిమిటెడ్ ఫైల్ సైజు, కంప్రెస్ ఫైల్ అవన్నీ అడుగుతున్నాడు కదా సార్. అవసరం లేదా? ఏం అవసరం లేదు, జస్ట్ డౌన్లోడ్ ఉంటే జేపీజీ ఫార్మాట్ లో పెట్టుకుని డౌన్లోడ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి ఏం అవసరం లేదు. మనం డౌన్లోడ్ చేసుకునేది ఒకటే కాబట్టి
పేజ్ నెంబర్ 5 డన్. డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంటది మనది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుందా? డౌన్లోడ్ అయింది. మీది అయిందా డౌన్లోడ్? ఎంటీ పేజ్ డౌన్లోడ్ అయింది సార్. మీరు మళ్ళీ Empty page. సేమ్ ఇప్పుడు మీరు చేసిన దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేస్తే చుట్టూ బాక్స్ వస్తుంది. బాక్స్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత షేర్ అనేది క్లిక్ చేయండి. మళ్ళీ తర్వాత కింద డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఫైల్ టైప్ అని అడుగుతుందా? షేర్ లో డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్ ఓకే, దాంట్లో ఫస్ట్ ఫైల్ టైప్ అని అడుగుతుంది. ఫైల్ టైప్ ఫైల్ టైప్ పిఎన్జి అన్నది. ఓకే, PDF ఏదైనా పెట్టుకోండి పర్లేదు. సార్. పిఎన్జి ఏదైనా పర్లేదు. జేపీజీ, పిఎన్జి. ఓకే డన్. ఓకే డౌన్లోడ్. డౌన్లోడ్ ఓకే. ఇప్పుడు అయింది సార్. వెరీ గుడ్, సూపర్ సూపర్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫేస్బుక్ లోకి రండి. ఆ డౌన్లోడ్ అయింది ఎక్కడ? ఫోన్ లో డౌన్లోడ్ అయింది కదా? ఎక్కడైంది ఐడియా ఉంది కదా మీకు? అవును. ఇప్పుడు మీరు ఫేస్బుక్ లోకి వచ్చి సరే, మీది నాగరాజ గౌడ్ అనే అకౌంట్ ఉంది, అదేనా? అవును సార్ అదే. ఫోటో మీరు షర్ట్ వేసుకున్నారు, సమ్ ఏదో చెక్ షర్ట్ అనుకుంటా. అవునవును సార్. యా. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ని మీరు మార్చాలి. ఓకేనా? మీ కవర్ పేజ్ మార్చేసినదా? మార్చిందా? మన దాంట్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు అనుకుంటా. ఒకసారి దాన్ని మీ లింక్ ని మన గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి. మీ ఫేస్బుక్ లింక్ ని. సార్ ఇది మొబైల్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం ఎట్లా అనేది ఆప్షన్ దొరకట్లేదు. ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్ ఉంటుంది సార్. రిమూవ్ బీజీ అని కొట్టండి గూగుల్లో. రిమూవ్.bg. గూగుల్లో కొట్టాలా? గూగుల్లో రిమూవ్.bg అని కొట్టండి. సరే, నీ లింక్ వచ్చింది. లింక్ ఇచ్చారంటే కదా సదయా? సార్ అది 3 డాట్స్ ఉంటాయి చూడండి సార్ ఫేస్బుక్ లో. ఎడిట్ ప్రొఫైల్ పక్కన 3 డాట్స్ ఉంటాయి. దానిపైన క్లిక్ చేస్తే మనకి షేర్ ప్రొఫైల్ అనేది ఒకటి వస్తుంది లాస్ట్ లో. వచ్చిందా సార్? ఫేస్బుక్ లో మన ఫోటో పైన క్లిక్ చేయగానే పైన 3 డాట్స్ వస్తాయి ఎడిట్ ప్రొఫైల్ పక్కన. ఎడిట్ ప్రొఫైల్ కిందనా? దాని పక్కన ఉంటుంది సార్. సార్ లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసైనా పెట్టండి, నేను సెర్చ్ చేస్తాను.
అండ్ సది నువ్వు ప్రొఫెషనల్ గా దిగిన ఫోటో ఉందా నీది? ఎస్ సార్. ఏది ఫోటో? పంపిస్తాను సార్. వండర్ఫుల్ సార్, అద్భుతంగా ఉంది. ఫేస్బుక్ బ్యాక్గ్రౌండ్ మార్చేశారు కదా, వండర్ఫుల్ సార్. ఇప్పుడు అర్థమవుతుంది నాగరాజ గౌడ ఎవరు అంటే. నిజంగా నాగరాజు ఏం చేస్తుంటాడు అంటే, ఈ ప్రొఫైల్ చూడగానే వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఈజ్ ఎ సర్వేయర్, ల్యాండ్ సర్వే చేస్తుంటాడు అని. ఓకేనా? ఆయన అద్భుతంగా మీ నంబర్ కూడా ఇచ్చారు. ఎవరికైనా ల్యాండెడ్ కి సంబంధించిన మెజర్మెంట్స్ కావాలంటే ఈ పర్సన్ కి ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతాడు అని నోటి మాటలతో కాకుండా చేసి చూపిస్తున్నాడు ఇక్కడ. రైట్? వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరు సింపుల్ గా చెప్పింది సార్. ఇది సార్ కాన్వా సింపుల్ గా చెప్పింది మీరు. ఇది చాలా ఈజీగా అర్థమైంది సార్. అంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంటది. మీరు దీంట్లో కొంచెం ఇంకా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు మీ అందరికి స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఇప్పుడు కేటీఆర్ సార్ది మనకు చూస్తున్నాం ప్రొఫైల్లో, లింక్డ్ఇన్ లో. ఆల్మోస్ట్ ఫేస్బుక్ కూడా సేమ్ ఉంటది. కేటీఆర్ కూడా పెట్టుకున్నారనమాట దాని బ్యాక్గ్రౌండ్ లో, ఇండియాస్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ అని. అంటే వాళ్ళు చేస్తున్న పనులన్నింటినీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది బిల్ గేట్స్. బిల్ గేట్స్ కి ఏమైనా అవసరం ఉందా ఈ ప్రొఫైల్ పెట్టుకోవడానికి? కానీ తను ఏం చేస్తున్నాడు, తనంటే ఏంటో చెప్పాలంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించినా ప్రపంచానికి వాళ్ళు తెలియాలంటే ఓన్లీ ఒకటే మీడియా ఉంది, సోషల్ మీడియా. ఇంతకు ముందు ఎలన్ మస్క్ ఎలా ఉండేవాడు, లేకపోతే వారెన్ బఫెట్ ఎలా ఉండేవాడు అంటే, నేను చిన్నప్పుడు పేపర్లో చూస్తే గానీ వాళ్ళ ముఖాలు గుర్తుపట్టే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు గూగుల్లో కొట్టగానే వాళ్ళ ఫోటోలు కనిపిస్తాయి. గూగుల్లో కొట్టగానే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం పనులు చేస్తున్నారో అక్కడ తెలుస్తుంటది. సో ఈ రోజు సదయ్య అంటే ఏంటి, లేకపోతే లక్ష్మణ్ సార్ అంటే ఏంటి, నాగరాజు గౌడ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చూస్తే సరిపోద్ది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తుంటారో తెలిసిపోతుంటుంది. రైట్? అండ్ ఇక్కడ రిచర్డ్ బ్రాన్సన్ అని ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్ అన్నమాట. తను మార్స్ మీదకి ఉపగ్రహాలు పంపించే ఏర్పాట్లో ఉన్నాడు. తన ప్రొఫైల్ చూడండి, డైస్లెక్స్ థింకింగ్, వర్జిన్ మొబైల్స్ కి హెడ్ అన్నమాట. లింక్డ్ఇన్ లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. వాళ్ళు చేస్తున్న పనులన్నింటినీ ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రొఫైల్ కనిపిస్తుందా మీకు? కనబడుతుంది సార్. ట్రాన్స్ఫార్మింగ్ ఇంజనీర్స్ టు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకా సూపర్ సార్, సూపర్. జాయిన్ ద 10x Wealth Creators Movement, a place where legends are made. ఈ ప్రొఫైల్ అంతా నేను కేవలం కాన్వాలోనే ఇప్పుడు మీకు చెప్పిన టెక్నిక్స్ తోనే రెడీ చేసిన. ఇంట్లో ఏ మ్యాజిక్ లేదు. అద్భుతం. మై డియర్ ఫ్రెండ్స్, మనందరికీ లోగో కావాలి అనుకుంటాం కదా. ఫస్ట్ లోగో ఏంటంటే మన ముఖమే మన లోగో, మన ఫేసే మన లోగో. మన ఫేస్ అంటేనే ఐడెంటిటీ. మన ఫేస్ చూస్తే ఈ పర్సన్ ఏంటి అని ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలి. ఆయన ముఖ్యంగా సది చాలా మంది ఎలాంటి ఫొటోస్ చేస్తుంటారంటే, ఒక సముద్రం దగ్గర, బీచ్ దగ్గర ఉండో, లేకుంటే ఎగురుతూనో గెంతుతూనో ఫోటోలు పెడుతుంటారు. అది మన ప్రొఫైల్ ని డిసైడ్ చేయదు. సో ప్రతి ఫోటో కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. మనం ఉండే ప్రొఫెషనల్ ఫోటోనే మన ప్రొఫెషనలిజం అనేది చూపిస్తుంటది. సో నాగరాజు సార్ అండ్ సదయ్య, నీ ఫోటోస్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి ఒకటి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, నువ్వు దిగిన ఫోటోస్ చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. ఓకేనా? ఇవి ఎలా ఉన్నాయంటే, నువ్వు పంపించిన ఫోటోస్ గ్రూప్ లో పంపించో బాగున్నాయి. ఫ్రెండ్స్, మీరు సది ఫోటోస్ చూసి మీరు ఏం డిసైడ్ చేస్తారు చెప్పండి. సదిని, వాట్ ఈస్ సది? నాగరాజు సార్, మన గ్రూప్ లో సదయ్య ఫోటోస్ పంపించాడు, ఒకసారి చూసి తన గురించి నువ్వు చెప్పు. ఒక రెండు మాటల్లో మీరు చెప్పండి.
సార్ ఆయన సాఫ్ట్వేర్ డెవలపర్ సార్, సాఫ్ట్వేర్ డెవలపర్. ఓన్లీ ఇప్పుడు రీసెంట్ గా పంపించిన ఫోటోస్ చూసి ఆయన ఇప్పుడు కాలేజ్ బాయ్ లెక్క ఉన్నాడు సార్. ఏం చేస్తుంటాడు? కాలేజ్ బాయ్ లెక్క ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ సినిమాలో ట్రై చేసినట్టున్నాడు సార్. పర్లేదు. అవి అంటే మనం ఇక్కడ అందరం ఒకటే. కొంచెం నెగిటివ్ గా అంటే కామెంట్స్ వచ్చినా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మన గురించి సొసైటీ అనుకుంటున్న మాటలు ఇవి. ఓకేనా? సో ఆ సొసైటీకి మనము అద్భుతంగా కనిపించాలంటే మనల్ని మనం మార్చుకోవాలి. ఆ మార్పు ఎక్కడో జరగదు, మన దగ్గరనే స్టార్ట్ అవుతుంది. సో చెప్పండి సార్, ఇంకా సదయ్య గురించి. ఓన్లీ ఫోటో చూసి సదయ్య మంచోడ చెడ్డోడు అనగా ఆ ఫోటో చూసి మీకు ఏమనిపిస్తుంటది? నేను చెప్పాలి ఏం పని లేక ఫ్రెండ్స్ తో తిరిగినట్టున్నా సార్. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పాలా? సదయ్య అనే మనిషి ఒక అపాచీ బండో లేకుంటే పల్సర్ బండో వేసుకొని రోడ్ల మీద తిరుగుకుంటా నీట్ గా, రోడ్ సైడ్ రోమే అని చూద్దాం అనుకున్నా. అవునా కదా? సో సది సార్ ఏం ఫీల్ అవ్వాల్సింది కాదు. యు ఆర్ రియల్లీ వండర్ఫుల్ పర్సన్. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లో నేను మారాలి అని ఇక్కడికి వచ్చావు చూడు, రియల్లీ హైట్స్ అప్ టు యూ. కానీ దీన్ని యాక్షన్ లోకి తీసుకొస్తే నీ అంత బెస్ట్ పర్సన్ విత్ ఇన్ 1 year లోపల ఎవరు ఉండరబ్బా. మీ కాలేజ్ లో నేను చూసి షాక్ అవుతుంటారు. ఓకేనా? సో నువ్వు చేయాల్సింది రేపే, ఇంకెప్పుడో కాదు, రేపే నీట్ గా రెడీ అయ్యి ఫోటోషూట్, ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి వీలుంటే ఒక బ్లేజర్ వేసుకొని ఒక 2-3 ఫోటోలు దిగు. మహా అయితే ఒక 100 రూపాయలు తీసుకుంటాడేమో. వాటి ఫోటోలు నా డౌట్ సది అవి ప్రజెంట్ ఫోటోస్ కాదు కావచ్చు. రైట్ సార్, అవును, ప్రజెంట్ కాదు కావచ్చు. ఎస్ సార్. యా, కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక 2-3 ఫోటోస్ నీట్ గా డీసెంట్ గా మంచి లుక్ తో దిగు. దిగిన తర్వాత హార్డ్ కాపీస్ మనకు అవసరం లేదు, సాఫ్ట్ కాపీని నీ మెయిల్ కి పంపించమని చెప్పు. ఎస్ సార్. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అడ్వైస్ మనలో ఉన్న అందరికీ కూడా. ఇప్పుడు నేను దిగిన ఫోటోస్ కూడా ఫోటోగ్రాఫర్ దగ్గరికే పోయి దిగినాయి. అవునా కదా? మనల్ని దించుకుంటే వస్తాయా? సో అక్కడికి వెళ్ళి నీట్ గా మనం దిగిన తర్వాత మంచి క్రాప్ చేసుకొని నీట్ గా దిగండి. దిగిన తర్వాత వీటిని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యాప్ ఉంది కదా, దాంట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని అన్ని మన కాన్వాలో అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, మనం ఈ బ్యాక్గ్రౌండ్ కవర్ ఉంది కదా, ఇప్పుడు మనకి నాగరాజు సార్కి ఒక క్లారిటీ ఉంది తను ఏం చేస్తున్నాడు అని. సో మనకి కూడా ఒక క్లారిటీ కావాలి కదా. దానికోసం ప్రజెంట్ మీరు ఏం చేయాలనుకున్నారో దాన్ని ఇక్కడ రాసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫైండ్ యువర్ ప్యాషన్ అని రాసాం కదా. రమేష్ సార్, మీ డ్రీమ్ ఏంటి? మీకు ఏమవ్వాలని ఉంది? శాంపుల్ యాక్చువల్ గా నాకు సొసైటీకి సేవ చేయాలని ఉంది. ఓకే, ఆ సేవ చేయాలంటే డబ్బు కావాలి. వెరీ గుడ్. మనీ సంపాదించాలంటే నేను బిజినెస్ చేయాలని ఉంది సార్. ఎక్సలెంట్, సూపర్. సో కానీ జాబ్ అయితే లైఫ్ లో చేయొద్దు అని ఉంది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఇప్పుడు చేస్తున్న జాబ్ కు నేను ఏమైతే అనుకుంటున్నానో, ఇప్పుడు ఎంతవరకు అయితే చేయాలో ఆ చేసేది ఇదే చివరి జాబ్, మళ్ళీ జాబ్ చేయొద్దు. వండర్ఫుల్ సార్. మీరు చూడండి, ఇన్ కేస్ నేను బయటకు వెళ్ళినా అంటే నేను ప్రాఫిట్ వచ్చినా లాస్ అయినా బిజినెస్ లోనే ఉంటా అనేది ఒక క్లారిటీ వచ్చింది నాకు. సో సార్, మేము నిజంగా ఈ సెషన్ కండక్ట్ చేసేది నెవర్ అసలు లాస్ అవ్వని బిజినెస్ ని గైడ్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. అండ్ దట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సింది అసలు ఏం ఉండదు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా కూడా మీ మీద మీరు పెట్టుకోవాల్సిన ఇన్వెస్ట్మెంటే తప్ప ఒక షాప్ రెంట్ తీసుకోవాల్సిన అవసరము ఏ అవసరం లేకుండా మీరు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తారు. అండ్ సంపాదిస్తూ ఈ సమాజానికి హెల్ప్ చేస్తుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తున్నారు కదా, సో ఎలాంటి హెల్ప్ చేస్తారు మీరు సొసైటీకి? సార్ ఇప్పుడు మాలాంటి నాలెడ్జ్ వాళ్ళకు మీరు ఇప్పుడు నాలెడ్జ్ ఇవ్వాలని ముందుకు వచ్చిండ్రు. నేను కూడా ఒక మనీ సహాయం చేయకపోవచ్చు కానీ మాట సహాయం చేయాలని చాలా ఆశ ఉన్నది నాకు. మాట సాయం చేయాలని. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నా, కనిపిస్తుందా మీకు? సార్ ఆస్క్ మీ
ఎలాంటి హెల్ప్ చేస్తారు మీరు? ఓకేనా సార్? సార్ Ask me if you are in trouble. I will guide you to come out. ఓకేనా సార్? సార్ ఇక్కడ మీకు రాసింది కనిపిస్తుందా? ఆస్క్ మీ ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్, ఐ విల్ గైడ్ యూ టు కమ్ అవుట్. సో మిమ్మల్ని గైడ్ చేస్తాను బయటికి రావడానికి. ఓకేనా? వెంటనే దీని తర్వాత మనకు కావాల్సిన ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే మనకి కింద మళ్ళీ యాడ్ అవుద్ది. సో మీ పేరు సార్? పత్రి రమేష్. యా, పత్రి రమేష్. సెల్ నంబర్ లేదా ఫోన్ 949. యా, ఫోన్ లో వస్తే డిస్టర్బెన్స్ అవుద్ది అనుకుంటే జీమెయిల్ మీ మెయిల్ ఐడి చెప్పండి. PRSH 525. పడండి సార్. PRSH, P for Patri, R for Ramesh, SH. రమేష్. ఓకే, పి రమేష్. PRSH 525 @gmail.com. ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ మెయిల్ ఐడిని వెంటనే మార్చేయండి. ఓకేనా? ఎప్పుడైనా ఒక పర్సన్ మనల్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి ఈజీ. వాళ్ళకి అది చూస్తేనే ఈజీగా కనెక్ట్ అయిపోవాలి. సార్ యాక్చువల్లీ అంత లాంగ్ లేదు, PRSH 525 అంతే. ఓకే సార్, ఓకే, నాకు అర్థమైంది. బేసిక్ గా ఇలా ఎలా ఉండాలంటే PRSH అనేది అసలు దీని పేరు చూస్తే నాకేం అర్థం కావట్లేదు. PRSH అంటే ఏంటి అని. ఓకేనా? సో ఇట్ షుడ్ బి రమేషే. పత్రి రమేష్ కాబట్టి పత్రి రమేష్ అని ఉండాలి. ఓకే, మొత్తం ఫుల్ ఫామ్ ఉండాలి. మొత్తం ఫుల్ అంటే మీకు ఒకవేళ రమేష్ అంటే రమేష్ అయినా పర్లేదు, పత్రి రమేష్ అంటే పత్రి రమేష్ అయినా పర్లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండొచ్చు. ఓకే ఓకే. నాకు కూడా ఇంత ముందు నా మెయిల్ ఐడి అంత వెరైటీ డిఫరెంట్ గా ఉండేది. ఎందుకంటే స్టూడెంట్స్ అన్నప్పుడు వేరే ఉంటాయి కదా. కానీ అది కనెక్టింగ్ కి చాలా ప్రాబ్లం అవుతుంటది అనమాట. పత్రి రమేష్, ఫర్ ఎగ్జాంపుల్ 10x నాకు తెలిసి పత్రి రమేష్ 10x@gmail.com ఉంటే మాత్రం అది ఎవరికి ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నారు అందరు కూడా మీ మెయిల్ ఐడీలన్నింటినీ ఒక కాంప్లికేటెడ్ గా ఉంటే మార్చుకోండి. కంప్లీట్ గా మీ పేరుతోనే ఉండాలి. ఓకేనా సార్? అంటే మీకు ఆల్రెడీ ఉన్న మెయిల్ ఐడి అనేది మీ పర్సనల్ గా వాడుకోండి. దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అది మీ పర్సనల్ గా పనిచేస్తుంటది. కానీ ప్రొఫెషనల్ గా మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఇది ప్రొఫెషనల్ మెయిల్ ఐడి కింద మీకు పనిచేస్తుంటది. మన మెయిల్ ఐడి చూస్తే మనం ఏంటో తెలియాలి. ఎగ్జాక్ట్లీ. మొత్తం మనం ప్యాషన్ అని బయటకు వచ్చాం కదా. మనల్ని ఎక్కడ అణువులో ఎక్కడ ముట్టుకున్నా కూడా మనకు ఆ ప్యాషన్, మన వైబ్రేషన్స్ అనే వాళ్ళకి కనిపించాలి. మన పేర్లో అదే కనిపించాలి. మన మెసేజ్ లో, మనం మాట్లాడే మాటలలో, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా మన విజన్ అనేది వాళ్ళకి క్లియర్ గా కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దాంట్లో టీచర్స్ కూడా ఉన్నారు. ఈవెన్ వాళ్ళ ప్రొఫైల్స్ కూడా ఎంత ఘోరంగా ఉంటాయంటే అసలు వాళ్ళు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారో తెలియదు, వాళ్ళు దేనికి అంటే ఏం చెప్తారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దీంట్లోనే ఎవరైనా ఒక సోషల్ సబ్జెక్ట్ చెప్తున్నారు అనుకోండి. సింపుల్ గా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, ఆమె సోషల్ టీచర్. ఎవరికి? ఏ క్లాస్ వాళ్ళకి?
ఫర్ హయ్యర్ క్లాసెస్. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరు కూడా మన ప్రొఫైల్ చూసిన తర్వాత ఆహా వీళ్ళు ఈ పని చేస్తుంటారా అనే విషయం ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి లక్ష్మణ్ సార్ గారు ఒక షాప్ రన్ చేస్తున్నారంట. నాకు తెలిసి లక్ష్మణ్ సార్ వాళ్ళ ప్రొఫైల్ కూడా ఇలా ఉండుండదు. సో ఇన్ కేస్ మీరేమైనా బిజినెస్ చేస్తుంటే ఇక్కడ డైరెక్ట్ రాసుకోవచ్చు మనం. మీ షాప్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ మన లక్ష్మణ్ సార్ కదా, లక్ష్మణ్ కిరాణా. మరి లక్ష్మణ్ కిరాణాలో ఏం దొరుకుతాయి? ఆల్ గ్రాసరీస్ అవైలబుల్ ఎట్ బెస్ట్ ప్రైసెస్. దాని కింద మళ్ళీ సార్ లక్ష్మణ్ సార్ పేరు ప్లస్ మళ్ళీ సార్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చు. సో దీనివల్ల ఏమర్థం అవుతుందంటే ఆహా లక్ష్మణ్ అనే వ్యక్తికి ఒక కిరాణా షాప్ ఒకటి ఉంది, దాంట్లో గ్రాసరీస్ అన్ని అమ్ముతుంటాడు అనే విషయం ఆటోమేటిక్ అందరికి ఎస్టాబ్లిష్ అవుతుంటది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే బయట షాప్ పెడతారు, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ వాళ్ళ సోషల్ ప్రొఫైల్ ని మాత్రం యాక్టివ్ గా ఉంచుకోరు అనమాట. అండ్ రీసెంట్ గా నేను కొంతమంది డాక్టర్స్ కూడా కలిసా. వాళ్ళు డాక్టర్స్ లా చాలా అద్భుతమైన పని చేస్తున్నారు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ ప్రొఫైల్ అసలు వాళ్ళు డాక్టర్ అనే విషయం ఎవరికి తెలియదు. కొన్ని డాక్టర్ అయితే అసలు ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తారో ఎవరికి తెలియదు. సో ఎవరు ఈ ప్రాబ్లమ్ ని ఏం సాల్వ్ చేస్తారో చెప్పకపోతే అసలు ఏ క్లయింట్స్ మన దగ్గరికి వస్తారు చెప్పండి? యా మీరు చేసిన ఏమైనా ఉంటే అప్లోడ్ చేయండి గ్రూప్ లో. యా వెరీ గుడ్, వండర్ఫుల్. నాగరాజు సార్ బ్రహ్మాండంగా ఉన్నాయి మీ ఫొటోస్ అన్ని, అద్భుతం. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు మీకు నచ్చిన ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎడిట్ చేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంటది. రమేష్ సార్ మీద అయిందా ఏమన్నా?
అరే సార్ మీ సెల్ నెంబర్ చెప్పండి. 833 933 833 ఫస్ట్ 833 833 18 72916 72916. సార్. యా ఫ్రెండ్స్, ఏమైనా ప్రాబ్లమ్సా? ఓకే. నాగర్ సార్ మన గ్రూప్ లో ఒకటి అప్లోడ్ చేసా చూడండి. బాగుంది సార్. ఆ? బాగున్నది సార్. యా, ఇది అంటే జస్ట్ బేసిక్ గా మనం తీసుకుంది, ఇంకా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయొచ్చు దీన్ని. అవును సార్. ల్యాండ్ సర్వేయర్, యువర్ ల్యాండ్ మే థెఫ్ట్. మీ భూమి ఎవరైనా ఎత్తుకుపోవచ్చు. మెజర్ ఇట్ ఫ్రీక్వెంట్లీ, అంటే నెలకోసారి 2 నెలలకోసారి కొలుచుకుంటూ ఉండండి అని. సో ఆటోమేటిక్ గా ఈ మాట చూడగానే వాళ్ళకి డౌట్ వస్తుంది, అరే నాకు ప్లాట్ ఉన్నది కదా, దాన్ని ఎవరైనా కబ్జా చేసిండా, లేకపోతే 2 ఫీట్ ఏమన్నా దుబ్బిండా వీడు, అసలు కొలుసుకుంటే అయిపోద్ది కదా అని వెంటనే మీకు ఫోన్ వస్తుంది. అవునా? అవును సార్. సో ఇదన్నమాట. ఐడియాస్ తోటి ఇంకా దాన్ని ఎన్నైనా పెంచుకోవచ్చు అంట సార్. చెప్పండి, ఏంటి అర్థం కాలేదు. ఇట్లాంటి ఐడియాస్ తోటి దాన్ని ఎన్నైనా పెంచవచ్చు అంటారు. ఎన్నైనా పెంచుకోవచ్చు. దానివల్ల ఆటోమేటిక్ గా మీ కస్టమర్స్ అంటే మీ దగ్గరికి వస్తుంటారు. మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు ఇంకా. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ సోషల్ మీడియా. ఓకే సార్.
ఇంకా రాబోయే కాలంలో మనం చాలా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ సార్. మీరు ఎవరు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ముఖ్యంగా నాగరాజు సార్ కావచ్చు, రమేష్ సార్ కావచ్చు అండ్ మేడం ఎవరైనా మీరందరూ కూడా మీ స్కిల్స్ ని బయటికి తీసుకొచ్చి మేము ఇన్నాళ్ళు అసలు ఇంత స్కిల్స్ ని ఎక్కడ పెట్టుకున్నామనే ఆలోచన మీకు వస్తుంది. చాలా మంది క్లయింట్స్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు నాకు హెల్ప్ చేయండి అని. సరే ఓకేనా, ఇది క్లియరా? రజిత మ్యామ్, మీరు కూడా వీలైతే ప్రొఫెషనల్ ఫోటోషూట్ దిగండి. సో నాగరాజ్ సార్, మీరు వీలైతే మేడం మీరు కూడా అంటే వింటున్నారు అనుకుంటా, పాసిబుల్ ఉంటే ఎవరైనా అప్రోచ్ అయ్యి దాన్ని మొత్తం సెట్ చేసుకోండి మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ని. ఫేస్బుక్ లోనా సార్? ఫేస్బుక్ లో. ఓకే సార్. అండ్ ఎందుకంటే మేడం మీకు చాలా మంచి స్కిల్ ఉంది, మీరు పోయిటరీ కవితలు రాస్తున్నారు, కథలు రాస్తున్నారు. కానీ ఆ కథలు మనం రాస్తున్న కవితలు 10 మందికి అప్రోచ్ కాకపోతే వాళ్ళ నుండి అనుకున్న రిజల్ట్ అంటే బాగుంది అని మెచ్చుకోలు మనకు రాకపోతే మనం ఆ పనిని చేయలేము ఇంకా. సో అది మనకు కావాలంటే ఖచ్చితంగా మనం పబ్లిష్ చేస్తూ ఉండాలి, మనం పోస్ట్ చేస్తూ ఉండాలి రెగ్యులర్ గా. సో ఐ హోప్ నేను ఈరోజు సండే కదా, మన సెషన్ సెకండ్ నుండి స్టార్ట్ అవుతుంటది. అంతలోపు రజిత మేడం రాసే ఒక అద్భుతమైన కథని ఫేస్బుక్ లో చూస్తాను అనుకుంటున్నాను నేను. ఓకే సార్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా ఫేస్బుక్ లో ప్రొఫైల్ మార్చుకుని ఉంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మన గ్రూప్ లో పెట్టేయండి. రోజుకొకటి మారుస్తాం సార్ ఇప్పటి నుంచి. సార్ రోజుకొకటి మారుస్తాం సార్. ఇక రోజుకొకటి అవసరం లేదు, బ్యానర్ మాత్రం ఒకటే ఉండాలి, బ్యానర్ ఒకటే ఉండాలి. అంటే రోజుకొకటి పోస్ట్ చేస్తాం సార్. రోజుకొకటి పోస్ట్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే డిమార్ట్ అనే షాప్ పేరు ఒకటే ఉంటది, లోపల ప్రొడక్ట్లు అనేవి మారుతుంటాయి. కానీ డిమార్ట్ షాప్ పేరే మార్చాం అనుకో మళ్ళీ ఎవరు రారు, ఈ షాప్ పేరు ఎప్పటికీ మారుస్తుంటారండి. సో బ్యానర్ అనేది కొంచెం మీరు టైం తీసుకుని అంటే ఒకటి ఇప్పుడైతే ప్రజెంట్ ఒకటి పెట్టేయండి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ మెల్లిమెల్లిగా చేస్తుంటే మెల్లిమెల్లిగా బ్యానర్స్ అంతా మారుతుంటది. కానీ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది అంటే రోజు కూడా ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ పెట్టేయాలి, ఏదైనా మంచిది. ఓకేనా సది? యా. అండ్ రజిత మేడం అయితే మంచి మంచి కథలు రాస్తుంటారు. ప్రతిరోజు కూడా రాసింది ఏం ముచ్చటైనా మంచిదే మేడం. చిన్న స్టోరీ అయినా మంచిదే, పెద్ద స్టోరీ అయినా మంచిదే. ఇప్పుడు మనకి స్టోరీస్ కొన్ని 2 లైన్స్ ఉంటాయి, 2-3 లైన్స్ లో స్టోరీస్ అయిపోతుంటాయి. కానీ దాంట్లో మంచి మీనింగ్ ఉంటుంది. అండ్ రమేష్ సార్ అయితే అద్భుతమైన స్పీకర్. సో సార్ అయితే ఎప్పుడు చూసినా లైవ్ వీడియోలు చేయొచ్చు, డైరెక్ట్ లైవ్ పెట్టేసుకొని నచ్చిన ముచ్చట చెప్పవచ్చు దాంట్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజానికి ఇంత రిస్క్ తీసుకొని చెప్పేది కూడా మీ జీవితాల్లో ఎంతో కొంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, దీనివల్ల మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఓకేనా? కొంతమందికి వింటుంటే అనిపించవచ్చు అసలు ఏంట్రా భయ్ ఏం నడుస్తుంది, ఇదంతా అవసరమా అని. కానీ ఖచ్చితంగా మీ జీవితంలో 100% ఉపయోగపడేది ఇది. అండ్ దీని తర్వాత యాక్చువల్లీ రీసెంట్ గా ఏమైందంటే, ఇది నేను నేర్చుకుని 1 year అవుతుంది. ఒకసారి ఫేస్బుక్ లో ఒక యాడ్ వచ్చింది అనమాట. అంటే ఇట్లా చూస్తుంటే రీల్స్ అన్ని వస్తుంటాయి కదా, మీకు వీడియో ఎడిటింగ్ స్కిల్స్ కావాలా, మీకు మీ వీడియోస్ ని మంచిగా తీయాలి అనుకుంటున్నారా, అయితే మా దగ్గర జాయిన్ అవ్వండి అని ఉందన్నమాట. సో జాయిన్ అయిన వెబినార్. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు వీడియో ఎడిటింగ్ కోసం, కాన్వా ఎడిటింగ్ కోసం 2 lakhs చార్జ్ చేశారు అన్నట్టు, 2 లక్షల రూపాయలు. నేను తలకే ఒప్పుకున్నా, అమ్మతో 2 లక్షలు పెట్టి ఇప్పుడు నేను నేర్చుకోవాలని అనుకున్నా. అంటే అనుకోకుండా వాళ్ళు డిస్కౌంట్ తీసుకొచ్చారు, 40,000 చెప్పారనమాట ప్రైస్. సో సరే లిటిల్ బి, ఎట్లా నేను నేర్చుకునేది అయితే నేనే కదా, ఆ స్కిల్ నాకే కదా పనిచేసేదని ఆ 40,000 పే చేసా.
కానీ ఒక 1 వీక్ నాకు కంప్లీట్ చెప్పిన ఇవే క్లాసెస్. కాన్వాని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ప్లస్ వీడియో ఎడిటింగ్, మనం తీసిన వీడియోని ఇంకా బ్యూటిఫుల్ గా ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అని. నాకు అంతకుముందు మస్తు అసలు ఒక అంటే అనిపించేది అన్నట్టు, ఒక వీడియో బాగానే తీస్తాం మనం, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఎడిటింగ్ చేయాలి దాన్ని. ఆ బ్యాక్గ్రౌండ్ బాగాలేకనో లేకపోతే వాయిస్ బాగాలేకనో, ఒక చెప్పిన మాట మళ్ళీ చెప్పడము, ఇలాంటివి ఉంటాయి కదా. నాకు మస్తు ఇబ్బంది అనిపించేది. నేను ఒకసారి వీడియో ఎడిటర్ దగ్గరికి పోయినా, బ్రదర్ కొంచెం ఈ వీడియోని ఎడిట్ చేయాలి అంటే, ఆ ఒక్క వీడియోని ఎడిట్ చేయాలంటే కూడా 5,000 అడిగాను. ఒక్క వీడియోకి నేను 5,000 ఇచ్చుకోకపోతే నేను పెట్టే రోజుకో వీడియోకి 8,000 ఇవ్వాలి. నేను ఆస్తులన్నీ వానికి రాసేయాలనిపించింది. ఇట్లా కాదు, మరి ఏం చేయాలి అంటే వీడియో ఎడిటింగ్ మనం నేర్చుకోవాల్సిందే. మన అమౌంట్ కట్టేసిన వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు నాకు కంప్లీట్ వీడియో ఎడిటింగ్ మొత్తం వచ్చు. అండ్ ఫేస్బుక్ కవర్స్ కావచ్చు, బ్యానర్స్ అన్ని రెడీ చేయవచ్చు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. కేవలం ఈ ఒక్క టూల్ ఒకటి నేర్చుకుంటే, ఈ కాన్వాని ఒక్కదాన్ని నేర్చుకుంటే కళ్ళు మూసుకొని లక్షలు సంపాదించవచ్చు మనం. ఎట్లా అనుకుంటారు కదా, ఇలానే క్వశ్చన్ మీకు వస్తుంది కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన ఫోటోలు మాత్రం అక్కడ ప్లే చేస్తున్నాం, మన ఫోటోలే మార్చుకుంటున్నాం కదా. మీరు అప్పుడప్పుడు రీల్స్ అన్ని చూస్తుంటే డిజిటల్ మార్కెటింగ్ అని కనిపిస్తుంటది మనకి ఎప్పటికీ. డిజిటల్ మార్కెటింగ్, మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటామని. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సార్ మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఇంత ఘోరంగా ఉంది చూసారా, మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో రోజుకు ఒక ఫోటో మీదే పెడుతుంటాం. ఇప్పుడు దసరా వస్తుంది కదా, డాక్టర్ పేరు మీ ఫోటోతో పాటు దసరా శుభాకాంక్షలను అందరికి పంపిస్తాం సార్, ఏం లేదు. దీపావళి వస్తుంది కదా, దీపావళి శుభాకాంక్షలను పంపిస్తుంటాం. అట్లా మనకి ఒక 20 పండుగలు ఉంటాయి, క్యాలెండర్ పండుగలన్నీ. క్యాలెండర్ లో ఉన్న ప్రతి పండుగకి కూడా మీ ప్రొఫైల్ ని మేము ఎడిట్ చేసి మీకు పంపిస్తుంటాం సార్, ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తుంటాం. దీనికోసం మేము 10,000 తీసుకుంటాం సార్ అని చెప్తారు. సో ఒక డాక్టర్ నుండి ఒక సంవత్సరానికి తిప్పి కొడితే 20 ఫోటోలు అప్లోడ్ చేసినందుకు 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒకటి. ఇలాంటి డాక్టర్స్ ని 10 మందిని పెట్టుకుంటే 10,000 ఇంటూ 10 మంది, ₹1,00,000 వచ్చినట్టేనా. ఇది ఫస్ట్ది. ఆ తర్వాత సార్ ఎవ్రీ ఇయర్ 20 పోస్టులు కాకుండా ఎవ్రీ ఇయర్ ప్రతి వారానికి ఒక పోస్ట్ చేస్తుంటాం. సో 52 వారాలకి 52 ఫోటోలు మేము అప్లోడ్ చేస్తుంటాం, దానివల్ల మీకు ప్రమోషన్స్ వస్తుంటాయి అని చెప్పి వాళ్ళ నుండి 50,000 కలెక్ట్ చేస్తుంటారు. అంటే వారానికి ఒక ఫోటో, ఒక పోస్ట్ లాంటి తయారు చేసి పెట్టినందుకు సంవత్సరం మొత్తం 52 ఫోటోలు తయారు చేయాలి, 50,000 తీసుకుంటారు. ఒక ఇమేజ్ తయారు చేయడానికి మనకి ఎంత టైం పట్టింది మై డియర్ ఫ్రెండ్స్? మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అనిపించింది ఇప్పుడు, కానీ ఇది అలవాటు అవుతుంటే 10 నిమిషాల్లో చేసేయచ్చు మనం. ఒక రోజు కూర్చుంటే 50 ఫోటోలు రెడీ చేయొచ్చు. 50 ఫోటోలను డైరెక్ట్ షెడ్యూల్ చేసామంటే ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతుంటాయి, 50,000 రూపాయలు జేబులోకి వస్తాయి డైరెక్ట్. సో ఇది చాలా చిన్న స్కిల్, కానీ దీన్ని కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. చాలా మంది నేను అసలు ఏ బిజినెస్ చేయాలి, నా డబ్బులు లేవు, ఏ పని చేయాలి అంటుంటారు కదా. ఏం అవసరం లేదు, ఈ కాన్వా ఒకదాన్ని నేర్చుకొని 10 మంది డాక్టర్లని, 10 మంది లాయర్లని, నాగరాజు సార్ వాళ్ళంటి ఆ సర్వేలను కలిసి, సార్ మీకు ఇట్లా కస్టమర్లు కావాలని ఇంట్లో రెడీ చేస్తా అంటే సార్ లాంటి వాళ్ళే ఇస్తారు. ఇదంతా తలకినప్పుడు నాకు ఎందుకు రూపాయి 3,000 తీసుకో, 4,000 తీసుకోవాలి. అంతే కదా సార్. సో బేసిక్ గా ఏమవుతుందంటే, చిన్న చిన్న టూల్స్ ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియక చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మన స్కిల్స్ చూపిస్తే we can earn much more money. సో నిజానికి నేను అంత అమౌంట్ కట్టిన తర్వాత కూడా నిన్న సార్తో మాట్లాడానమాట. సార్ మరి వీళ్ళని ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమైనా చేయొచ్చా అంటే నాకు అనిపించింది వీళ్ళ కాన్వా అనే టూల్ ఒకటి నేర్పిద్దాం సార్, అట్లీస్ట్ వాళ్ళు పోస్టులు పెట్టడానికైనా బాగుంటుంటాయి అనేసి నిన్న అనుకుని ఈ ఎక్సర్సైజ్ ని లైవ్ లో చేపిస్తున్నాం అనమాట. బేసిక్ గా కొన్ని రికార్డ్ సెషన్స్ ఉన్నాయి, కానీ ఆ రికార్డ్ వింటే మీరు ఎవరు చేయరని నాకు తెలుసు. దగ్గరుండి చేపిస్తేనే ఎంతో కొంత మూమెంట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబ్ లింక్ పంపించి మీరు చేసుకోండి అని చెప్పేస్తే మీరు అందరూ కథ ఒకసారి వింటారు, ఈ పని నేను తర్వాత చేసుకుంటా అంటారు. ఈ రోజు అనుకున్నది రేపు అయితే, రేపు అనుకున్నది ఎల్లుండి అయితే, ఆ పని అటే గంగలగలుస్తుంది. సో ఐ హోప్ కొంచెం ఇది నేర్చుకున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే అసలు ఇదంతా మనకు అవసరం లేదనిపిస్తుందా? నేర్చుకున్నట్టు అనిపిస్తుంది సార్.
వెరీ గుడ్. సో కంటిన్యూస్ గా మీరు మీ ప్రొఫైల్స్ ని మార్చుకోండి. రజిత మేడం, మీరు పెట్టిన ప్రొఫైల్ కూడా చాలా బాగుంది. అండ్ రీసెంట్ గా మీరు కొన్ని ఎడిటింగ్ చేసినట్టున్నారు కదా? అవును సార్. యా, చాలా బాగుంది. చేస్తా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా ప్రొఫైల్ మార్చమన్నారు కదా, అది కూడా సెట్ చేస్తా. యా, చేసేయండి. ఇంతకుముందు నేను చూసినప్పుడు మీ ప్రొఫైల్ లాక్ లో ఉండే. లాక్ చేసిన, ఎవరు చూడొద్దని. ఇప్పుడు అన్ని యా, వచ్చేసినాయి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఏంటంటే ఇది ఇదేంటంటే ఒక రకమైన భయం అన్నమాట. అంటే ఏదవుద్దో ఏమవుద్దో అని. కానీ ఇప్పుడు మీ అందరికి కొంచెం ఐడియా వచ్చి ఉంటది. ఇది భయపడేది కాదు, మనం ధైర్యం చేసి ముందుకు వెళ్ళాల్సిందే అని. కావాలంటే మేడం మీరు ఫేస్బుక్ లోనే చూడండి, చాలా మంది పోయిట్ అంటే రచయితలు ఉన్నారు. దాంట్లో లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఆ గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. దానివల్ల మీకు ఇంకా మంచి అవేర్నెస్ వస్తుంటది. ఓకే సార్. అండ్ రమేష్ సార్, సార్ చెప్పండి. సార్ సార్ మీది ఎంతవరకు వచ్చింది? ఓకేనా? సార్ చెప్పండి సార్. మీది అయిపోయింది అంటున్నా. ఫేస్బుక్ లో ఎడిటింగ్ అన్ని అయిపోయినాయా? లేదు సార్, నేను సిస్టమ్ లో చేస్తా, ఇది మొబైల్లో బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతలేదు. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ఐ హోప్ మీరు అంతా కూడా ఇప్పుడే కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఈ సెషన్ కంప్లీట్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే మీ పనులన్నీ అయిపోవాలని. ఎందుకంటే ఈ మినిట్ లో మనం ఆఫ్ చేస్తే మన మైండ్ అంతా మళ్ళీ పక్కకి డైవర్ట్ అయిపోతే మనం ఈ పనులు చేయం. సో ఓకేనా? సంపత్ సార్, సార్ ఎనీథింగ్ ఏమైనా చెప్పాలా? ఏముంది మార్నింగ్. ఓకే. సో ఫ్రెండ్స్ ఓకేనా? ఒక్క నిమిషం అండి. సో ఫ్రెండ్స్ ఓకేనా? నాకు తెలిసి చాలా పనులు జరిగాయి అనుకుంటున్నాను నేను. అది ఓకే. సో కనబడుతుందా? నా వీడియో కనబడట్లేదు. ఓకే. సో ఎలా ఉంది సార్? బాగుంది సార్. ఎందుకంటే అసలు ఒక విషయం చెప్తున్నా వినండి. మనకు టెక్నాలజీ అంటే చాలా మందికి, మీకే కాదు ఎవరికైనా, మేము కూడా ఎదుర్కొన్నాం చాలా. ఇంకొక లెవెల్లో ఉంటది అందరికి కూడా. సో అది మనకు తెలియని విషయం, ఎందుకంటే అది ఎప్పుడో ఒక భయంగా ఉండిపోతుంది. తెలియని విషయము నేనేం చేయగలను ఎట్లా. ఈ టెక్నాలజీకి అడాప్ట్ అయ్యేది టెక్నాలజీ కోసం కాదు, మనము ఓపెన్ మైండ్ తో లేకపోవడమే. ఓపెన్ మైండ్ తో ఉంటే అందరు నేర్చుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీసే కావచ్చు, మా ఫీల్డ్ లో మాత్రం చాలా మంది ఎదురవుతారు. ఏంటంటే కొత్త టెక్నాలజీ సాఫ్ట్వేర్లు వస్తే మేము చేయలేమని చెప్పి పాపం వాళ్ళకు ఒక రకమైన స్ట్రెస్ డెవలప్ అవుతుంది. అదే ఒక రోజు ఇలా కూర్చున్నాం అనుకోండి, ఎన్నో క్లియర్ అయిపోతాయి. ఇదేంటంటే ఆడుతూ ఉంటే పోతుంది. దాంతో ఆడుకుంటున్నారు. ఇక్కడ ఏం లేదు, ఎవ్వరేం అనేవాళ్ళు లేరు మిమ్మల్ని. ఎంత నేర్చుకున్నా కూడా అలాగే ఉంటుంది. అందుకనే ఇది సార్ అదే అన్నారు, ప్రాక్టికల్ అయితేనే బాగుంటది. ఎందుకంటే ప్రతి చోట కన్ఫ్యూజన్ ఉంటది. సో మీ ముందు కొన్ని జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఏమనేది, ఆ కన్ఫ్యూజన్ అనేది పోయి క్లారిటీ వచ్చింది. నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ క్లారిటీ రాలేదు అని అనుకున్న వాళ్ళకు కూడా వచ్చింది. అది రేపు స్టార్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. టెక్నాలజీ అనేది అట్లా ఉంటది. ఏ విధంగా అంటే మనకు
మెయిన్ గా ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా 21st సెంచరీ వైటల్ స్కిల్స్ అంటే ఇవే. మనకి ఇప్పుడు వాస్తవంగా ఇది అవసరమా అని కూడా అనిపిస్తుంటది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ ప్రపంచం అంతా దీంతో నడుస్తుంది. కానీ మన ఫ్రెండ్స్, మన సర్కిల్, మన యొక్క పరిస్థితుల్లో మనం దానికి కనెక్ట్ అయ్యలేము. ఎంతో మంది ఎన్నో లక్షలు, ఎన్నో కోట్లు సంపాదిస్తూ ఇలాంటి పని చేయనట్టే కనబడతారు. సో ఇక్కడ ఎంతమంది అంటే ఎక్కువ పని చేసే వాళ్ళకు ఇన్కమ్ ఎక్కువ రాకపోయినా కూడా ఇలాంటి పని చేయకుండా కనబడే వాళ్ళకు ఎక్కువ ఇన్కమ్ అనేది మనం చూస్తుంటాం. ఎందుకు అంటే ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవడం వల్లనే. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఒక క్యాన్వా పర్ఫెక్ట్ అయిపోయి దాంతో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనం బిజినెస్ లో. సో అది వాళ్ళ యొక్క ప్యాషన్ కనెక్ట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈరోజు యాడ్ ఏజెన్సీలు కానీ ఇలాంటివన్నీ చాలా నడుస్తున్నాయి చూడండి. ఆ టెక్నీషియన్ లేకపోతే చాలా ఇబ్బంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్ లో ఉండాల్సిన విషయం ఏంటంటే అది కొత్తదైనా ఏదైనా నేను అందులో డైవ్ చేస్తా, నేను అందులో దూకానంటే వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఉంచండి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విషయం. లేదంటే క్యాన్వా అంటే మరి ఇప్పుడు క్యాన్వా అంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంటే అది అలాగే ఉంటది. ఇంకెన్ని సంవత్సరాలు అలాగే ఉంటది. ఒకసారి అందులో దూకామంటే అయిపోతుంది. నాకు తెలిసి చాలా బాగా పెట్టారు పోస్టింగ్ అన్ని. సో పెట్టని వాళ్ళు కూడా అంటే మార్నింగ్ నుండి ఆల్రెడీ ఒక విషయం ఏంటంటే మార్నింగ్ నుండి కాన్వా చెప్పక ముందే స్టార్ట్ అయినాయి. సో వెరీ గుడ్, గ్రేట్ అచీవ్మెంట్ అనిపించింది నాకు. రైట్. సో అంతే. థ్యాంక్ యూ సార్. రామ్ ప్రసాద్ సార్ వదిలిపెట్టారు పని విషయంలో. కాబట్టి ఖచ్చితంగా సార్కు సరైన అయిపోతే మాత్రం అద్భుతంగా టెక్నాలజీ నేర్చుకుంటారు, అదైతే గ్యారంటీ. సో కాబట్టి టెక్నికల్ గా ఖచ్చితంగా మనం నాలెడ్జ్ సంపాదించాలి. నాలెడ్జ్ సంపాదిస్తేనే టెక్నికల్ గా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చెప్పాను కదా, ఇది ఒక మిత్. ఏంటంటే ఒక భ్రమ ఉంటది, నేను టెక్నాలజీ నేర్చుకోలేను, కష్టం అని. కానీ ఒకసారి దూకితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, అందరు బాగా నేర్చుకున్నారు అనుకుంటున్నాం. ఎలాంటి కన్ఫ్యూజన్, ఎలాంటి క్లారిటీ ఇంకేమైనా ఉన్నా ఎక్కువ ఆలోచించకండి, ఎంప్టీ మైండ్ తో ఉండండి. మీకు ఏది కావాలో అది రిసీవ్ చేసుకుంటది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ ప్రసాద్ సార్ చాలా థ్యాంక్స్, చాలా బాగా చెప్పారు మాకు. నేను కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు విన్నా నేను. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అంటే చాలా మంది అనుకుంటారు ఏజ్ అనేది ఒక బ్యారియర్, నాకు అవసరం లేదని. రీసెంట్ గా చూస్తే కమల్ హాసన్ అనే హీరో ఉన్నాడు కదా, తను కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవడానికి 30 లక్షలు ఇన్వెస్ట్ చేసి అమెరికా వెళ్ళి నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వయసులో తనకు అవసరం అయ్యేది 30 లక్షలు ఖర్చు పెట్టి యుఎస్కి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే అప్గ్రేడ్ అయ్యే సిచ్యువేషన్ అదే కాబట్టి. అంటే ఇప్పుడు మనము ఆలోచించండి, మనం ఎంత దూరం ఉన్నాం ఈ టెక్నాలజీ కానీ. ఈ టెక్నాలజీని ఇప్పుడు మనం పట్టుకోలేకపోతే రాబోయే 5 సంవత్సరాల్లో జరిగే ఇంకా చాలా ఫాస్ట్ టెక్నాలజీని మనం అసలు క్యాచ్ చేయలేము. ఇంకా మన పిల్లలు ఇప్పటికే అంటుంటారు కదా, ఆగు మమ్మీ నీకేం తెలియదు, ఆగు డాడీ నీకేం తెలియదు అని. ఇంకొక 5 ఏళ్ళు అయితే అసలు ఏమీ తెలియకుండా పోతాం. కాబట్టి ఆ పరిస్థితి రావద్దంటే ఇప్పుడైనా కనీసం టెక్నాలజీ 100 కిలోమీటర్ల స్పీడ్ తో పోతే మనం 50 కిలోమీటర్ల స్పీడ్ తోనే ఉరకాలి. మీరు ఉరకను అంటే ఇక్కడ రామప్రసాద్ ఉన్నాడు, మిమ్మల్ని ఉరికేయడానికి, పరిగెత్తించడానికి అన్ని రకాలుగా నేను సిద్ధంగా ఉన్నా. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనందరికి కావాల్సింది కంప్లీట్ ఎనర్జీ. ఓకేనా? ఎనర్జీ కావాలా? ఓకే సార్, కావాలి సార్. రైట్. వెరీ గుడ్, సూపర్ ఎక్సలెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అందరు నిల్చోండి ఒకసారి. అందరు నిల్చోవాలి. ఎనర్జీ రావాలంటే అందరు నిల్చోవాలి. నేను మార్కెట్ లో రోడ్ మీద ఉన్నా, మీరు కంటిన్యూ చేయండి, ఎంజాయ్ చేస్తా చూస్తూ. నేను ఎంజాయ్ అట్లా తెచ్చుకుంటా. అందరు నిల్చోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలాసేపు అంటే ఒక సెషన్ విన్నప్పుడు ఏంటంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంటది, తప్పదు. అయినా ప్లీజ్ స్టాండ్ అప్. కాదు నాగరాజు సార్, నాగరాజు సార్ ఎనర్జీ కావాలా? సార్ నిజంగా ఈ రోజు బాగా చేశారంటే నాగరాజు సరే బాగా చేశారు సార్. నాది అసలు ఎందుకో నాది వినబడలేదు, అసలు సపోర్ట్ చేయలేదు, నేను అసలు ఏది వినలేదు. కానీ సార్ పెట్టే పోస్టులు అన్ని చూస్తున్నా, ఒక మంచి స్టూడెంట్
ఎలా నేర్చుకుంటారో నాగరాజ్ సార్ అంత బాగా వెంటనే మన రాము సార్ చెప్పడము, నాగరాజ్ సార్ చేయడము, నేను కూడా చేయగలను ఫాస్ట్ గా అని అనిపించుకున్నా సార్. నిజంగా రియల్లీ మీకు ఈ రోజు చాలా చాలా అభినందనలు తెలుగులో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Okay, మచ్ sir. నాగరాజు సార్. సో కంపాన్ స్టాండ్ అప్ అందరు కూడా ఒకసారి కొంచెం చిన్నగా ఎక్సర్సైజ్ చేసినట్టు బాడీని అటు ఇటు షేక్ చేయండి. లైట్ గా జస్ట్ మూమెంట్. ఎందుకంటే చాలా సేపు కూర్చున్నారు కదా. ఓకే, Okay. సో మనందరికి కావాల్సింది ఏంటి? ఎనర్జీ. కమాన్, రెడీ, 1 2 3. కమాన్ వెల్త్ క్రియేటర్స్, ఎనర్జీ 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 ఎనర్జీ. కమాన్ వెల్త్ క్రియేటర్స్, ఎనర్జీ 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 ఎనర్జీ. ఎనర్జీ. కమాన్ వెల్త్ క్రియేటర్స్, ఎనర్జీ 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 ఎనర్జీ. ఎనర్జీ. మరి ఫ్రెండ్స్, మీరు అంటుంటే నాకే వినిపించట్లే, మన ఇంటి పక్క వాళ్ళకి ఎట్లా వినిపిస్తే చెప్పండి. కమాన్ గట్టిగా సార్. రమేష్ సార్ మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. అండ్ సది అసలు నీ గొంతులో మాట వినిపించట్లేదు. అండ్ లక్ష్మణ్ సార్ ఒకవేళ ఉంటే మీరు కూడా రండి. కమాన్. సార్ గట్టిగా అందరికీ రావాలి. వీడియో ఉండదు సార్, నేను అంటుంటా. కానీ Okay. మీరు అన్నారు కదా పక్క ఇంటికి వినబడాలని, పక్క ఇంటికి వినబడాలి పిచ్చి వేసి అనుకుంటారు సార్. అనుకోలేదు సార్, కానీ నిజానికి పిచ్చలేదు వాళ్ళు కదా సార్. మనం ఇంత టెక్నాలజీ నేర్చుకుని వస్తున్నాం కదా. ఓకే ఓకే. సో నో ప్రాబ్లం. కమాన్ వెల్త్ క్రియేటర్స్, ఎనర్జీ 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 ఎనర్జీ. ఎనర్జీ 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 ఎనర్జీ. కమాన్ వెల్త్ క్రియేటర్స్, వన్స్ అగైన్ ఎనర్జీ 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 ఎనర్జీ. ఎనర్జీ 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 ఎనర్జీ. Very good, excellent sir, excellent. So let's close the session and thank you so much for listening. ఎందుకంటే కొంచెం అంటే ఇంత పేషెన్స్ చాలా గ్రేట్. రామప్రసాద్ సార్, యా ఇది అది మన రికార్డింగ్ ఆఫ్ చేసేసి అందులో మన 10x వెల్త్ క్రియేటర్